నమస్తే సిటీవీ న్యూస్ కి స్వాగతం. కూటమి ప్రభుత్వం ప్రజాహిత కార్యక్రమాలు చేపడుతుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని పట్టణంలోని రాఘవేంద్ర స్వామి కళ్యాణ మండపం నుంచి పిఆర్టీ వీధి వరకు పాదయాత్రలో పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి సహకారంతో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి అనేక రకాలైన ప్రజాహితమైన కార్యక్రమాలు తీసుకోవడం, ఇచ్చిన హామీల్ని ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకొచ్చి దాదాపు 69 లక్షల మంది విద్యార్థులకి ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం పేరుతో 15,000 రూపాయల ఒక్కొక్కరికి ఇవ్వడం కావచ్చు. దేశ విదేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రైవేటు పెట్టుబడులు కానీ ప్రభుత్వ పెట్టుబడులు కానీ తీసుకోవడం వల్ల దాదాపు 7 లక్షల ఉద్యోగాలు ఒక సంవత్సరం కాలంలోనే ప్రైవేటు ప్రభుత్వ రంగంలో వచ్చాయి. అదేవిధంగా అనేక రకాలైన పాలసీలు తీసుకోవడం వల్ల ఇవాళ ఒక కొత్త వాతావరణం, సరికొత్త వాతావరణం రాష్ట్రంలో నెలకొంది.